మేమా గుంటూరు జిల్లే మాది పిడుగురాళ్ళ దగ్గర మా ఊరు. మేము ఇటుకు వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. మహానాడులో జీవిస్తూ ఉంటారా 25 ఏళ్ళ నుంచి? మరేంటన్నా 25 కల్లా ఈ రోజు మీకు నారా లోకేష్ గారు సొంత ఇంటి పట్టాన్ని అందించారు, ఎలా అనిపిస్తుంది అసలు? సార్ బాగా ఎదగాలనుకుంటున్నాం. సార్ బాగా మాకు మేలే చేశాడు అన్నిటికీ. అసలు ఊహించారమ్మా ఇళ్ల పట్టాలు ఇస్తారని? ఊహించుకోలేదండి. నేను ఇచ్చాడు, అందరూ సంతోషం ఉంది. దాదాపు ఎంతమంది జీవిస్తున్నారమ్మా అక్కడ మీ మీరున్న ఏరియాలో? చాలా మంది ఉండారండి మహానాడు. అందరికీ పట్టాలు ఇస్తున్నారు? అందరికి ఇస్తున్నారు. మళ్ళీ గెలుస్తారంటారు లోకేష్? మళ్ళీ ఆయనే వస్తాడు. ఇంకా మళ్ళీ ఆయన రావాలని కూడా కోరుకుంటున్నాం. దేవుడికి కూడా దండం పెట్టుకుంటున్నాం. ఆయన చెప్పండి, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ ప్రాంతంలో జీవిస్తున్నారు? మేము 20 ఏళ్ళు అయింది సార్. 20 ఏళ్ళ నుంచి మీకు ఇళ్ల పట్ట ఇవ్వలేదు ఎవరు కూడా? ఇవ్వలేదు సార్. చెప్పారు ఎవరైనా ఇస్తామని? కానీ ఎవరు చెప్పలేదు. మీరు ప్రయత్నం చేశారా ఇళ్ల పట్టాల కోసం? మేము చేయలేదు. మరేంటి ఈ రోజు లోకేష్ గారు ఇళ్ల పట్ట ఇవ్వడం అనేది ఎలా అనిపించింది? గొప్ప సంగతేగా, గొప్ప సంగతేగా. అంటే మీరున్న ఏరియాకి వాళ్ళు కూడా కట్టిస్తానంటారు కృష్ణగిరి పైకి రాకుండా? మేము ఇక్కడ కట్ట మీదే ఉంటుంటాం. కట్ట మీద ఉంటారు, ఈ పక్క ఉంటాం. ఎలా మహానాడు అనిపించింది అసలు? లోకేష్ గారి చేతుల మీదకి అందుకుంటారని ఊహించారా మీరు ముందు? మేము అనుకోలేదు సార్. ఎలా పెట్టారు మీ ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? బాగానే చేశారు సార్. మళ్ళీ గెలుస్తారా లోకేష్ గారు? గెలుస్తారుగా. థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? నా పేరు మస్తానవల్లి. ఎక్కడి నుంచి వచ్చారన్న? మహానాడు. ఏం చేస్తుంటారు మీరు? నేను హోమ్ గార్డ్. హోమ్ గార్డ్. ఏంటన్నా మరి ఇళ్ల పట్ట అందుకున్నారా? అందుకున్నాం, వచ్చింది బాగానే ఎలా ఉంది. అనిపిస్తుంది అన్న ఇప్పుడు? సంతోషంగా ఉంది. అంతకుముందు స్వాధీన అగ్రిమెంట్లు ఉండేవి, ఇప్పుడు ఇళ్ళ పట్ట వచ్చిందిగా. ఇంకో హోప్ మాకు, ఇంకొక మెట్టుకు వెళ్ళిపోయామని చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దాకా ఎవరు చేసింది లేదు. ఎంతసేపు ఇల్లు పీకేస్తాం అని చెప్పి అన్నారు, కానీ ఇప్పుడు ఇది వచ్చిందిగా పట్ట, మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ ధైర్యం చాలా కలిగింది. నా 3 ఆడపిల్లలు, ఓకే. మా మిస్సెస్ నర్సింగ్ చేస్తుంది, నేను హోమ్ గార్డ్ చేసుకుంటా. ఓకే అన్న. ఇంకా ఈ పట్ట వల్ల కొంచెం ధైర్యంగా ఉంది మాకు. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ జీవిస్తున్నారు? 25 years. అసలు మీరు ఇళ్ల పట్టాల కోసం ట్రై చేశారు గతంలో? 25 సంవత్సరాలు ట్రై చేయలేదు, కానీ ఎక్కడైనా ఇస్తారేమో అని ఎదురు చూసాం, కానీ ఇప్పుడు దాకా అలాంటి హోప్స్ లేవు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు బాగా నమ్మకం కలిగింది. తేడా కనిపిస్తుంది అన్న గతంలో నాయకులకి లోకేష్ గారికి? అంటే తేడా అంటే మరి ఇప్పుడు హోప్స్ ఇచ్చారు కదా, మాకు నమ్మకం కలిగింది. హోప్స్ ఇచ్చారు, మేము నమ్మకున్నాం కాబట్టి మేము చేసుకున్నాం. అంటే రిటైనింగ్ వాళ్ళు కూడా కట్టిస్తారు. రిటర్నింగ్ వాళ్ళు కట్టించారు. 200 హోటల్ శాంక్షన్ అయింది, అది కూడా జరిగిద్ది. బాగా చేస్తున్నారు పరిపాలన? బాగానే చేస్తున్నారు. ఒక మార్పు చూస్తున్నారా? మార్పు చూస్తున్నాం, మరి చూడాలి కదా, చూస్తున్నాం కాబట్టి, మరి నమ్ముకున్నాం కాబట్టి చేస్తున్నాం. అంటే మంగళగిరిని ఒక #1 నియోజకవర్గం కింద తయారు చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు లోకేష్ గారు. ఆల్రెడీ వచ్చి ఇల్లు అంతకుముందు గత ప్రభుత్వంలోనే అయింది. ఇప్పుడు ఇంకా హోప్స్ పెరిగిపోయినాయి బాగా. ఇప్పుడు ఇది ఏంటంటే ఇంకో మెట్టు ఎక్కినట్టే. మాకు చిన్న పేదవాళ్ళకి ఇది హోప్స్ పెరిగిపోయినట్టే ఆల్మోస్ట్. మళ్ళీ గెలుస్తారంటారు ఈయన? గ్యారంటీ గెలుస్తారు. నమస్తే, మీ పేరు? నా పేరు శ్రీను, నడికొప్పల. ఏం చేసుకుంటారన్న? ఆటో డ్రైవర్. ఏంటన్నా ఎక్కడ జీవిస్తూ ఉంటారు? మహానాడు అండి. మహానాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ? ఇక్కడ 10 years నుంచి ఉంటున్నాం. 10 ఏళ్ల కల ఈ రోజు నారా లోకేష్ గారు ఇంటి పట్ట అందించారు, ఎలా అనిపిస్తుంది అసలు? ముందు నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. చాలామంది 30-40 సంవత్సరాల నుంచి ఆ ఏరియాలో ఉంటున్నారు. ప్రతి సంవత్సరం ఇవాళ తీసేస్తారు, రేపు తీసేస్తారు, ఎల్లుండి తీసేస్తున్నారు. ఇది విని మా చిన్నప్పటి నుంచి వెంటనే వస్తూనే ఉన్నాం మేము. ఇవాళ దాన్ని బద్దలు కొట్టి అక్కడ ఉన్న ప్రజలకి విముక్తి కలిగించి లైఫ్ లాంగ్ వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు నారా లోకేష్ గారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నారా లోకేష్ గారు. అంటే ఎంతమంది ఉంటారన్న అక్కడ మీరున్న ఏరియాలో? మీ ఉన్న ఏరియాలో దరిదాపుల్లో ఒక 10,000 కుటుంబాలు ఉంటాయండి. 10,000 కుటుంబాలు ఉంటాయి. ప్రజెంట్ ఇవాళ ఏంటంటే మామూలుగా కొంతమందికి వచ్చినాయి, 3 విడతల్లో అందరికీ ఇస్తామని చెప్పారు. అది అంటే ముఖ్యంగా మహానాడు ప్రాంతానికి సంబంధించి రిటైనింగ్ వాళ్ళు కూడా కట్టిస్తామని చెప్పి శాంక్షన్ చేయడం, కానీ అసలు దీనివల్ల ఎంతవరకు ఉపయోగకరం? ఖచ్చితంగా 100కి 200% రిటైనింగ్ వాటి వల్ల పక్కాగా చాలా మందికి యూజ్ అయ్యిద్ది. మేము అసలు ఇంత త్వరగా 10 నెలల్లో సంవత్సరం కూడా తిరగకుండా వస్తాయని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలక్షన్లకు వస్తారు, మళ్ళీ ఎలక్షన్ టైంకి వచ్చే ముందు ఇదిగో ఇస్తున్నామని చెప్పి వెళ్ళిపోతారు తప్ప ఇవ్వరు. కానీ సంవత్సరం తిరగకుండా ఇచ్చారంటే ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. 100కి 200% అన్న, ఖచ్చితంగా 100కి 200%. దాంట్లో ఎనీ డౌట్ అబౌట్ ఇట్. అసలు పార్టీ అనే కాన్సెప్టే లేదన్న. మీరు వస్తున్నారా, మీ కాగితాలు ఏమున్నాయి, మీ ఇంటి పన్ను ఏముంది, కరెంట్ బిల్ ఏముంది, అంతే. అక్కడ పార్టీ అనే అసలు వేరే ఆప్షనే లేదు. వేరే ఆప్షన్ పార్టీ అనే కాన్సెప్టే లేదు.
పార్టీ అనే కాన్సెప్ట్ అనేది 100% లేదు అసలు. ఎవరు వస్తున్నారో వాళ్ళకున్న అర్హతలను బట్టి ఇచ్చేస్తున్నారు అంతే. ఏంటంటే మరి మళ్ళీ గెలిచే అవకాశం ఉందా లోకేష్ గారు? 100% గెలిపించుకుంటాం, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఓకే.